తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు సుస్థి చేసింది. పాలనాపరమైన స్తబ్దత నెలకొంది. వైద్య ఆరోగ్య శాఖలో ఇన్ఛార్జీల పాలన కొనసాగుతోంది. ఒక్కో అధికారికి 2 నుంచి 3 బాధ్యతలు ఇచ్చారు. ఉన్నతాధికారులు లేకపోవడంతో నిర్ణయాల్లో జాప్యం జరుగుతోంది. కీలక విభాగాలకు పూర్తిస్థాయి అధిపతులు లేకపోవడం వల్ల నిర్ణయాల ప్రక్రియ మందగిస్తోంది. శాఖలోని అత్యంత కీలకమైన హెచ్ఓడి పోస్టుల్లో చాలా వరకు ఇన్ఛార్జ్ అధికారులే బాధ్యతలు నిర్వహిస్తుండటంతో పాలనలో స్పష్టమైన లోటు కనిపిస్తోంది. ఇన్ఛార్జీలుగా పనిచేస్తున్న అధికారులు తమ అసలు బాధ్యతలతో పాటు అదనపు బాధ్యతలు నిర్వహించాల్సి రావడం, కీలక విధాన నిర్ణయాలు తీసుకోవడంలో సంకోచించడం, ఫైళ్ల పరిష్కారంలో జాప్యం వంటి సమస్యలు శాఖ పనితీరుపై ప్రభావం చూపుతున్నాయని అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల నిర్వహణకు కీలకమైన తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ పదవి ఖాళీ అయ్యి 2 నెలలు దాటింది. టీవీవీపీ కమిషనర్గా డాక్టర్ అజయ్ కుమార్ మే 31న పదవి విరమణ చేశారు. అప్పటి నుంచి వైద్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్జ్ చొంగుతూనే ఇన్ఛార్జ్ కమిషనర్గా వ్యవహరిస్తున్నారు. పాలనాపరమైన విధుల్లో బిజీగా ఉండే ప్రభుత్వ కార్యదర్శి అదనపు బాధ్యత అయిన టీవీవీపీపై పూర్తిస్థాయి దృష్టి కేంద్రీకరించలేకపోతున్నారు. దీన్ని అలుసుగా తీసుకుని టీవీవీపీ పరిధిలోని ఆసుపత్రుల్లో వైద్య సేవలు మందగించాయనే ఆరోపణలు బాహాటంగా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అజయ్ని అడిగి తెలుసుకుందాం. అజయ్, మనం చూసుకోవచ్చు, తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో కీలకమైనటువంటి హెచ్ఓడి పోస్టులు, కీలకమైనటువంటి సూపరింటెండెంట్ పోస్టులు, అదేవిధంగా పరిపాలనకు సంబంధించినటువంటి డైరెక్టరేట్ పోస్టులు అన్నీ కూడా మ్యాక్సిమం ఖాళీ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపు నెలల కొద్దీ కొన్ని అయితే ఖాళీగా ఉన్నాయి, కొన్ని అయితే సంవత్సరాల కొద్దీ కూడా ఖాళీ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. దీంతో పరిపాలన పరంగా ఏమైనటువంటి అయితేనేమి, నిర్ణయాల పరంగా జాప్యం అయితేనేమి రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. 1-2 పోస్టుల నిర్వహణ, ఒక్కొక్కరు 1-2 పోస్టుల నిర్వహణతో వారు ఏ శాఖ పైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టకపోవడంతో పరిపాలనపరమైనటువంటి ఇబ్బందులు అయితే తలెత్తున్నాయి. దీని ఇంపాక్ట్ సహజంగానే రోగుల మీద పడుతున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అయితే ఇటీవల 2 నెలల క్రితం టీవీవీ కమిషనర్గా అజయ్ కుమార్ పదవి విరమణ చేయడం జరిగింది. అప్పటి నుండి కూడా ఆ పోస్టు భర్తీ కానటువంటి పరిస్థితి కనబడుతుంది. 2 నెలలైనా కూడా ఈ పోస్టు భర్తీ కాకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిపాలన కింద ఉన్నటువంటి హాస్పిటల్ కూడా కొంత పర్యవేక్షణ లోపంతో ఇబ్బందులు తలెత్తుతున్న పరిస్థితి కనబడుతుంది. అక్కడ సరైన వైద్య సేవలు అందక కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వ హాస్పిటల్ గాంధీ హాస్పిటల్, దాదాపు రోజుకు 2000కు పైగా ఓపీ ఉంటుంది, 500కు పైగా ఇన్పేషెంట్ సేవలు అనేది అక్కడ కొనసాగుతుంటాయి. దాదాపు 2000 మందికి పైగా రోగులు అక్కడ బెడ్స్ అన్ని కూడా ఫిల్ అయ్యి అదనంగా కూడా వాళ్ళకి ఆరోగ్య సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ స్థానంలో ఉండాల్సినటువంటి గాంధీ హాస్పిటల్కి ఉండాల్సినటువంటి సూపరింటెండెంట్ ఖాళీ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ ఖాళీ అయిన పోస్టును ఇప్పటికీ భర్తీ చేయనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇదే తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా 16 హాస్పిటళ్లకు సూపరింటెండెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఏ విధంగా వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీలు ఉన్నాయి, మరీ ముఖ్యంగా రోగులకు వైద్య సేవలు అందించేటువంటి, నేరుగా వైద్య సేవలు అందించేటువంటి సూపరింటెండెంట్లు ఖాళీ ఉండడం అనేది తీవ్రమైనటువంటి సమస్య అయితే ఎదురవుతుందని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఇది పూర్తిగా కూడా సీజనల్ వ్యాధులు ప్రబలే టైము. గత వారం 10 రోజులుగా వర్షాలు కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో సీజనల్ వ్యాధులు, మరి ముఖ్యంగా జ్వరాలు, విష జ్వరాలు లాంటివి కూడా ప్రబలుతున్నటువంటి సమయంలో ఆయా హాస్పిటల్లో అడ్మినిస్ట్రేషన్ చూసేటువంటి సూపరింటెండెంట్ లేకపోవడంతో పరిపాలనపరమైనటువంటి ఇబ్బందులు రావడం, అక్కడ సరైన వైద్య సేవలు అందకపోవడం కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇక నర్సింగ్ రిజిస్ట్రార్ పోస్ట్ అయితే చాలా రోజుల నుండి ఖాళీ ఉంది. దీన్ని భర్తీ చేయకపోవడంతో నర్సింగ్ కళాశాలకు సంబంధించినటువంటి అనుమతులు అయితేనేమి, తనిఖీలు అయితేనేమి, నర్సింగ్ విద్యార్థుల రిజిస్ట్రేషన్స్ అయితేనేమి, ఇలాంటి చాలా పడకేసినటువంటి పరిస్థితి మనం చూడబట్టు. ఒకవైపు మరోవైపు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ పోస్టు కూడా చాలా రోజుల నుండి రెగ్యులర్ పోస్ట్ అనేది ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఆఖరికి వైద్య ఆరోగ్య శాఖ చూసేటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా అదనపు బాధ్యతలు ఉండడంతో ఆమె కూడా ఏ శాఖ పైన కూడా దృష్టి సారించగా ఇటు పరిపాలనకు సంబంధించిన విషయం అయితేనేమి, అటు ఎగ్జిక్యూషన్కి సంబంధించిన అంశాలపైన కూడా దృష్టి సారించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే వీటంతటికీ కారణం కూడా ప్రతి నెలకోసారి 2 నెలలకోసారి జరగాల్సినటువంటి ఏదైతే డిపార్ట్మెంటల్ కమిటీ సమావేశాలు జరగకపోవడం, ప్రమోషన్లు లేక అధికారులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ఖాళీల ఉండడంతో మరి ఇంకొక శాఖ కూడా చూసుకోవచ్చు, ఏదైతే కీలకమైనటువంటి ఆయుష్ విభాగం. ఎందుకంటే ఈ మధ్య
అలోపతిని పక్కన పెట్టి కొంత హోమియోపతి వైపు అయితేనేమి, అదేవిధంగా ఆయుర్వేదం, సిద్ధ లాంటి వైద్యాలకు వైపు కూడా పరిగెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఆహారపు అలవాట్లు, దీంతో కొంత హెల్త్ కాన్షియస్కి వచ్చినటువంటి పబ్లిక్ కొంత అటువైపు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖల్లో ఉన్నటువంటి మరొక కీలకమైనటువంటి శాఖ ఆయుర్వేద, వీటన్నిటిని పరిధిలోకి వచ్చేటువంటి ఆయుష్ శాఖ డైరెక్టర్ కూడా కొద్ది నెలలుగా ఖాళీ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. హైదరాబాద్లో అయితే ఒక ఫుల్ టైం ప్రొఫెసర్ ఆయుర్వేదానికి సంబంధించిన వారు లేరు అన్న చర్చ కూడా సాగుతుంది. ఇటీవల జరిగినటువంటి ట్రాన్స్ఫర్లలో అందరినీ కూడా జిల్లాలకు పంపిరు అన్న చర్చ కూడా సాగుతుంది. ఇలాంటి కీలకమైనటువంటి ఏదైతే ఆయుర్వేదం పైన, సిద్ధ పైన, అదేవిధంగా ఏదైతే హోమియోపతి పైన కొంత ఈ మధ్యనే ప్రజలకు అవగాహన పెరుగుతున్నటువంటి సమయంలో ఈ విధమైనటువంటి ఖాళీలు పెట్టడం వల్ల కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం అయితే ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. వీలైనంత తొందరగా ఇన్ఛార్జ్ల స్థానంలో ఫుల్ టైం పోస్టులను భర్తీ చేయడం, అదేవిధంగా ఫుల్ టైం డాక్టర్లను భర్తీ చేసి రోగులకు మరింత వైద్య సేవలు అందించాలన్న డిమాండ్ కూడా వెలువడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటీవల గత 4-5 రోజుల నుండి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ వరుసగా జిల్లాల వారీగా జిల్లా ప్రజాప్రతినిధులతోటి, ఎమ్మెల్యేలతోటి సమావేశమై ఆయా ఆసుపత్రులకు సంబంధించినటువంటి రివ్యూలు చేస్తున్నప్పటికీ కూడా అక్కడ ఫుల్ టైం డాక్టర్లు లేకపోవడం, ఫుల్ టైం అధికారులు లేకపోవడంతో పూర్తిస్థాయి సమాచారం రావడంలో కొరత కూడా ఏర్పడుతుందన్న చర్చ అయితే సాగుతుంది. అందరూ ఇన్ఛార్జ్లో ఉండి ఇన్ఛార్జ్లో ఇచ్చినటువంటి ఆదేశాలు, ఇన్ఛార్జీలు ఇచ్చినటువంటి డేటా ఆధారంగానే రివ్యూలు జరగడం వల్ల కూడా పూర్తిస్థాయి సమాచారం రావడం లేదన్న చర్చ కూడా సాగుతున్నటువంటి తరుణంలో మరి ఎప్పుడు భర్తీ చేస్తారు, వీలైనంత తొందరగా వీటిని భర్తీ చేయాలని డిమాండ్ వెలువడుతున్న నేపథ్యంలో ఈ భర్తీలు అనేది ఎప్పుడు సాగుతాయనేది మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే అజయ్, థ్యాంక్ యూ.